అబ్రాడ్ లైఫ్ అనేది అస్సలు ఈజీ కాదు. ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూస్తాము లైఫ్లో, ఇప్పటివరకు చూడనివి ఎన్నో కొత్తవి వింతవి భరించలేనివి చూస్తూ ఉంటాము. ఇక్కడ ఏదైనా కానీ ఇబ్బందిగానే అనిపించింది, ఎందుకంటే మనకంటూ ఎవరు తోడు ఉండరు కాబట్టి. అండ్ మాకు రూమ్ షిఫ్టింగ్ ఉందన్నమాట. ఇదంతా మా లగేజ్, ఏ లగేజ్ అయినా కానీ లాస్ట్కి మేము ఆ సూట్ కేసులలోనే, ఆ ట్రాలీ బ్యాగ్స్లలోనే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడం అన్నమాట. ఇలా షిఫ్ట్ అవ్వడం కూడా ఇక్కడ చాలా కష్టమైన థింగ్. ఒకసారి ఒకదానికి అలవాటు పడిపోయి మళ్ళీ ఇంకోటి కొత్తది వెతుక్కోవడం అంతే చాలా ఇబ్బంది అనిపించింది. ఇది మేము షిఫ్ట్ అవుతున్నాం అనమాట. మళ్ళీ ఇవి షిఫ్టింగ్ కూడా చాలా కష్టం. అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నవన్నీ మళ్ళీ తీసుకొని అక్కడికి వెళ్ళడం, మేమే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కూడా. వచ్చినప్పటి నుంచి ఈ రూమ్కి అలవాటు పడిపోయేసరికి వెళ్తుంటే ఏదో కొంచెం బాధగా ఉంది. ఒక మెమొరీలా ఉండాలని వీడియో తీసుకున్నాను. చూడండి మాది ఎంత లగేజ్ ఉందో. అండ్ మా రూమ్ నుంచి వ్యూ చాలా బాగుండేది. ఇలా విండో తీయగానే ఆ సీనరీ, అలా ట్రైన్ వెళ్తుంటే కొంచెం పీస్ఫుల్గా ఉండేది. ఇంకా నా రూమ్ అయితే నాకు చాలా ఇష్టం ఉండే. ఇప్పుడు డెఫినెట్లీ ఐ విల్ మిస్ దిస్. ఇలాంటి ఈ టైంలోనే ఇంకా చాలా హోమ్ సిక్, లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తాను. అసలు నాకు ఒకటి అర్థం కాదు, అమ్మాయిలు ఎందుకు అన్నిటికీ ఎమోషనల్గా అడిక్ట్ అయిపోతూ ఉంటారు, చాలా ఫీల్ అవుతూ ఉంటారు. బై బర్త్ డిఫాల్ట్ ఎందుకు అలా క్రియేట్ అవుతారో అని నాకు అర్థం కాదు.